తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరు ఒక బీఆర్ఎస్ లీడర్‌గా చెప్పండి. కవితకు కోర్టేమో ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి. ఆమెను ఈడీ అధికారులు తిహార్ జైలుకి తరలించారు. ఆమె వెళ్తూ ఒక మాట చెప్పారు. ఇది ఆహ్, మనీ లాండరింగ్ కాదు. ఇది పొలిటికల్ లాండరింగ్ అని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి? అది కరెక్ట్ మాటమ్మా. ఇప్పుడు నిన్నంతా విన్నారు. వీళ్ళంతా మీరందరూ కూడా టీవీలో వినుంటారు. ఆర్గ్యుమెంట్‌లో ఉన్నవాళ్ళు కూడా మనవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎక్కడ కూడా నిర్దుష్టంగా కాంక్రీట్ రెడ్ లైన్డ్, అండర్‌లైన్డ్ సాక్ష్యం లేదు. వాడు పిల్లయ్య చెప్పాడు, ఇంకో గన్నాయి చెప్పాడు. జైల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. జైల్లో ఉన్న వాడు చెప్పాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, రికార్డ్స్ లేవు. ఎవరో కేజ్రీవాల్ ఏడు మాట్లాడుకున్న రికార్డ్స్ లేవు కనుక వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు రికార్డ్స్. వాడెవడో జైల్లో ఉన్న బందీ, వాడు జైల్లో ఉన్నవాడాడు సుకేష్. వాడు చెప్పిన మాట ఎట్లా వేదం అవుద్ది? అప్రూవర్గా మారిన ఒక దోషి పిల్లయ్య, వాడు చెప్పింది అప్రూవర్గా, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆడు చెప్పాడు, ఈ చెప్పాడు, కలకం ఈ కేసు అంటున్నారు తప్పితే మా దగ్గర ఇదిగో వీళ్ళు మాట్లాడుకున్న ఆధారాలు ఇవి, ఇదిగో కవిత సంతకం పెట్టిన ఆధారాలు ఇవి, ఇదిగో కవిత మాట్లాడి నేను ఇదిగో ₹1,00,00,000 100 కోట్లు పంపిస్తున్నానని చెప్పిన మాట ఇదిగో ఆధారాలు చెప్పమని దొరకలేదు. ఎంతసేపు వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, ఆవిడే చెప్పాడు, ఆవిడ ఆధ్వర్యంలోనే నేను ఇచ్చానన్నాడు. నేను చెప్తాను, మోడీ గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పారు. నా సాక్ష్యం తీసేసుకుంటారా? వాడు దోషి సాక్ష్యం ఎలా తీసుకుంటారు మీరు? నిర్దిష్టమైన ఆధారాలు కనిపెట్టారా? ఇంతవరకు లేదు. సో ఇది ఒక పొలిటికల్ వెండట. ఈ ఎన్నికలు అయ్యేలోపు ఒక రీజనల్ పార్టీలని భ్రష్టు నాశనం చేసేయాలి. అది ఎజెండా. గతంలో కాంగ్రెస్కి ఉండేది ఎజెండా. ఇందిరాగాంధీ పీరియడ్లో చూసాం అది. నేను ఆ టైంలోనూ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ అగైన్స్ట్గా నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో రీజనల్ పార్టీని బతకనివ్వకూడదని చేసేది ఆవిడ. ఆ రోజుల్లో కరుణానిధి గారి కానీ అన్నదొరై డిఎంకే గవర్నమెంట్ని నానా ఇబ్బందులు పెట్టేది ఆవిడ. రీజనల్ పార్టీని పిలవకూడదని కాంగ్రెస్ సిద్ధాంతం జాతీయ. ఇది జాతీయ పార్టీనే కదా బీజేపీ, దానికి అదే సిద్ధాంతం, రీజనల్ పార్టీని పిలవకూడదు. దేశం మీద రీజనల్ పార్టీ మీద అటాక్ కేజ్రీవాల్, అక్కడ మమతా బెనర్జీ, ఇక్కడ కేసీఆర్, జేడిఎస్, ఎక్కడ రీజనల్ పార్టీలు తల ఎత్తుతూ ఉంటే వాటిని నొక్కేయటం, వాటిని తొక్కేయటం. ఈ జాతీయ పార్టీలైన రెండిటి ఆలోచన ఒకటి. అక్కడే రెండు కుమ్మక్కు. వాడు నువ్వు నేను పంచుకుందాం, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు జాతీయ పార్టీలైన నువ్వు నేను పంచుకుందాం. ఈ రీజనల్ పార్టీలు వద్దు, రీజనల్ నాయకులు వద్దు. దీనిలో మరీ ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష. అది దానికి ప్రజలు మేల్కోవాలి. త్వరలో ఆ దక్షిణాది రాష్ట్రాల గౌరవం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఖచ్చితంగా. ఎందుకు ఒక సుప్రీంకోర్టు ఫుల్ బెంచి సౌత్కి రాకూడదు, ఉండకూడదు? ఎందుకు ఒక పార్లమెంట్ సెషన్, ఒక సెషన్ నార్త్లో అయితే ఒక సెషన్ ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఎందుకు ముఖ్య ప్రధానమంత్రి నార్త్ అయితే ఉప ప్రధాని సౌత్, అలాగే ప్రధాని సౌత్ అయితే ఉప ప్రధాని, ఈ మ్యాండేటరీ అనేక దేశాల్లో ఈ మ్యాండేటరీ ఉంది. ఎందుకు ఇది చేయకూడదు? ఎందుకు ఈ ప్రధానికి నావాడు అక్కడికి ఎందుకు పరిగెత్తు రావాలి? నావాడు సౌత్ నుంచి అక్కడ ఎందుకు పరిగెత్తు రావాలి? ఈ సౌత్ వాడికి సౌత్లోనే ఏది చేసుకోవాలన్నా అవకాశం. నేను నార్త్కి వచ్చి నాకు ఈ రాని భాషలో లాయర్లు, అక్కడ లాయర్లు, ఇక్కడ లాయర్లు పెట్టుకోలేము, అక్కడ లాయర్లు ఎందుకు నా వాడు అవస్థపడాలి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు సౌత్ని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇది అంబేద్కర్ గారు చెప్పిన మాట. ఇది నేను వాళ్ళు కొత్తగా చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పారు. సౌత్ని ఈక్వాలిటీ తీసుకురాకపోతే, ఇవన్నీ సౌత్లో కూడా ఎస్టాబ్లిష్ చేయకపోతే, ఒకనాటికి సౌత్ భరించలేక సౌత్ వాళ్ళకి మీద జరుగుతున్న అసహనానికి ఫీల్ అవుద్ది. సౌత్ పోరాటం సౌత్ ఇండియాని పోరాటం జరిగే రోజులు వస్తుంది, అప్రమత్తంగా ఉండాలని ఆనాడే చెప్పాడు ఆయన. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అది పివి నరసింహరావు గారికి జరిగిన అవమానం ఏంటి? సౌత్ నాయకుడు పెరిగాడు కనుక ఆయన్ని అవమానించేశారు. అది దౌర్భాగ్యపుల ఈ జాతి రెండు పార్టీలు చేస్తే దౌర్భాగ్యం. అందులో భాగాలు ఇవన్నీ. చివరిగా ఒక ప్రశ్న, తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారము ఎట్లా చూస్తారండి? ఫోన్లు ట్యాపింగ్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయమ్మా. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీ
ఇవాళ నీతి శుద్ధులు చెప్పే పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు అయ్యే చేస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్‌కి కొన్ని ఇంటెలిజెన్స్ కావాలి. అందుకోసం ప్రభుత్వం వాడుతుంది. కొన్ని ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లు చేయడంలో కొన్ని టెర్రరిస్టులు పట్టుకోవాలి, కొన్ని స్మగ్లర్ అనేక పట్టుకోవాలంటే మరి అయన్నీ చేయాలి. సో, ఆ ఎక్విప్‌మెంటు ఆ విధానం ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ప్రతి ప్రభుత్వం ఉంటుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో లోడ్ చేసి దాన్ని ప్రతిపక్ష నేతల మీద కూడా చేయటం అనేది జరుగుద్ది. అది అదేమైనా బయటపడితే మీ కుట్రేగా బయటపడుద్ది. మీరు చేసే కుట్రలు ఎవరినైనా మర్డర్ చేయాలని కుట్రలు, ఎవరినో డబ్బులు లావాదేవీలు కుట్రలు బయటపడతాయి. టెర్రరిస్ట్ యాక్టులు. వాటితో పాటు మీరు రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే అవి బయటపడతాయి. అది ప్రతి రాష్ట్రం చేసేదే, ప్రతి ప్రభుత్వం చేసేదే. ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేయడం అపోజిషను రూలింగు ఏం లేదమ్మా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసేది ఇది. అది గోస్ ఆన్ సిస్టమ్ అంతే.